మనం బొట్టు పెట్టుకునేటప్పుడు ప్రధానంగా ఇంట్లో ఆడవాళ్ళు ఇది తీసుకొని మనం ఈ యొక్క మధ్య వేలుతో మనం పెట్టుకోవాలి. ఓకే. ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు మాత్రం బొటన వేలితో వాళ్ళకి పెట్టాలి. హుహు. ఇది ఎందుకంటే కాదు. ఇది మధ్య వేలు మనకు ఆయుఃకారకుడు హ్మ్. ఈ విధమైనటువంటిది. పైగా మనము ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మంచిని కోరుకోవాలి. ఇది శుక్రునికి సంబంధించినటువంటి వేలు. శుక్రుడు అంటే సౌభాగ్యకారకుడు. హ్మ్. కాబట్టి నాలో ఉన్నటువంటి ఆ బొట్టు పెట్టేటువంటి అనగా ముత్తైదులు ఇంటికి వస్తుంటారు. గురుగారు. లేదా మనం ఏదైనా పూజ చేసుకుంటే వాయినం ఇవ్వడానికి, వాయినం తీసుకోవడానికి వస్తారు. మనం ఇస్తుంటాం. హ్మ్. అంతేకాకుండా ఫంక్షన్స్ అవుతుంటుంటాయి. ఇంట్లోని తల్లిదండ్రులు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి బట్టలు పెట్టాలని అంటారు. హ్మ్. పెట్టేటప్పుడు హ్మ్. ఇలా ఈ సందర్భంగా ఎదుటి వాళ్ళు ఎవరైనా కానీ, సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా కానీ బొట్టు పెట్టేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఈ బొటన వేలు పెడతాం. ఎందుకంటే ఇది శుక్రునికి సంబంధించిన వేలు. హ్మ్. అంటే మనలో మనం చిన్న పెద్ద అని పక్కకు కాదమ్మా, మనలో ఒక ఆత్మ ఉంటుంది. అది దేవతా స్వరూపం, హ్మ్. గౌరీ స్వరూపం. కాబట్టి నువ్వు సుమంగళిగా ఉండాలమ్మా ఎక్కువ కాలం అనే మనస్సులో వచ్చేటువంటి ఆలోచనతో మనం ఈ వేలుతో బొట్టు పెడితే గనక పెట్టిన వాళ్ళకి పెట్టించుకున్న వాళ్ళకి చాలా సౌమంగళ్యత గుళ్ళో సిద్ధి గురుగారు? కలుగుతుంది. ఎక్కడైనానమ్మా మనం ఎదుటి వాళ్ళకి పెడితే ఈ విధంగా బొట్టు పెట్టాలి. హ్మ్. పురుషులైనా స్త్రీలైనా ఎవరికైనా. హ్మ్. మనం పెట్టుకునేటప్పుడు మాత్రం మధ్య వేలుకి పెట్టుకోవాలి. రైట్. ఇక చాలా మంది ఈ సంబంధించినటువంటి దేవతా చిత్రపటాలకి హ్మ్. పెట్టేటప్పుడు టైం కలిసి వస్తుందనే ఉద్దేశంతో విగ్రహాలు కానీ దేవతా చిత్రపటాలు కానీ ముందర పెట్టుకొని హ్మ్. ఒక వేలుతో ఈ గంధం. వేలుతో గంధము, ఈ వేలుతో కుంకుమ, టక్క 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 ఇట్లా పెట్టేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. హ్మ్. ఇది చాలా తప్పు. ఓహ్! కేవలం దేవతా సంబంధమైన విగ్రహాలకి చిత్రపటాలకి ఈ యొక్క ఉంగరం వేలే ఇది దేవతా సంబంధించినటువంటిది. హ్మ్. గంధమైనా, శుభ్రతని పసుపైనా ఈ ఏదైనా వేలుతోనే కానీ వాడతాం. ఏముందమ్మా, ఒక క్లాత్ మనం ఒంటి మీద హ్మ్. పెట్టుకొని చక్కగా గంధాన్ని ముంచి ఫస్ట్ దేవతా చిత్రపటానికి విగ్రహానికి పెట్టిన తర్వాత ఆ క్లాత్కి ఇలా తుడుచుకోవడం, హ్మ్. మళ్ళీ కుంకుమ అద్దడం, హ్మ్. ఇలా చేసుకుంటుంటే గనక అన్ని విధాలుగా మనకు ఈ వేలుతో శుభత్వం. ఇక పితృదేవతా చిత్రపటాలకి మాత్రము చూపుడు వేలు మాత్రమే వాడాలి. హ్మ్. అందుకనే మీకు ఈ సంబంధించినటువంటి ఏదైనా పితృ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి వాళ్ళ ఇంట్లలో పిండ ప్రదానం చేస్తున్నప్పుడు లేదా ఏ క్షేత్రానికైనా పిండ ప్రదానం చేసిన తర్వాత విభూతిని ఇలా మీరు నీటితో తడిపి ఇలా పెట్టండి అని అంటారు. ఈ వేలుతో పెట్టాలి. హ్మ్. మన ఇంట్లో శుభవే. మనం పెట్టినట్టుగా ఈ వేలుతో పెట్టకూడదు. మరి పిండ ప్రదానానికి ఖచ్చితంగా ఈ వేలు ఉన్నప్పుడు పితృదేవతా సంబంధమైనటువంటి ఈ వేలు. కాబట్టి పితృదేవతా చిత్రపటాలకి ఈ వేలు పెట్టాలి. ఇది చేస్తే చాలమ్మా. అంతకు హ్మ్. మించి ఇది చాలా సింపుల్గా ఉండేటువంటిది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానమే శాస్త్ర ప్రకారం అందరూ ఆచరించడం అనేటువంటిది చెప్పవచ్చమ్మా. గురుగారు, ఇప్పుడు నాకొచ్చిన 4 ధర్మ సందేహాల్లో ఒకటి మీరు నివృత్తి చేశారు. ఇంకో విషయం, పెద్దవాళ్ళకి నమస్కారం ఎలా పెట్టాలి? అంటే జనరల్‌గా మనం ఇలా వంగి ఇలా దండం పెడతాం. లేదా కొన్నిసార్లు చూస్తాం మార్వాడీస్ అయితే మోకాళ్ళని టచ్ చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం. లేదా కంప్లీట్‌గా బెండ్ అయ్యి మొక్కుతాం. అసలైన పద్ధతి ఏది గురుగారు? ఎట్లా దండం పెట్టాలి పెద్దవాళ్ళకి? మనము ఎవరైనా మఠాధిపతులు, పీఠాధిపతులు, సన్యాసులు ఉన్నా కానీ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకి పాదాలకి నమస్కారం తాకకూడదు. హ్మ్. సాష్టాంగ నమస్కారం తలకాయనిచ్చడం. స్త్రీలైతే మామూలుగా మోకాళ్ళ మీద వరకే ఉండి తలకాయ పెట్టడం. హ్మ్. ఇక మన ఇంటికి పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా లేదా మనం ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా పెద్దవాళ్ళు కనపడ్డా ఖచ్చితంగా వాళ్ళకి ఆశీర్వచనం తీసుకోవాలి.